వెల్కమ్ టు విబి మాస్టర్ ఇంగ్లీష్ క్లాస్. సో ఈరోజు కాన్వర్జేషన్ 1 అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ ఎలా ఉంటుంది అనేది, దీన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే వీ విల్ గెట్ కాన్ఫిడెన్స్. ఓహో, మనం కూడా ఎలా మాట్లాడవచ్చు అనిపిస్తుంది. ఇది కన్వర్జేషన్ బిట్వీన్ టైలర్ అండ్ కస్టమర్. సో టైలర్ని టీ అని, కస్టమర్ని సి అని సూచించడం జరిగింది. సో ఇక్కడ ఒక కాన్వర్జేషన్ ఉంది, చూద్దాం. ఫస్ట్ టైలర్: వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? మీకేం కావాలి సార్? కస్టమర్: ఐ వాంట్ టు హ్యావ్ మై సూట్ స్టిచ్డ్. నేను నా సూట్ కుట్టించుకోవాలనుకుంటున్నాను. ఓకే సార్, షాల్ ఐ టేక్ యువర్ మెజర్మెంట్స్ సార్? సరే సార్, నేను మీ కొలతలు తీసుకునేదా? ష్యూర్, తప్పకుండా. హౌ లాంగ్ విల్ యూ టేక్ టు గెట్ ఇట్ రెడీ? సో దీన్ని రెడీ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? ఎన్ని రోజులు ఇస్తారు? 1 వీక్ సార్. హౌ మెనీ ప్యాకెట్స్ యూ వాంట్ సార్? మీకు ఎన్ని ప్యాకెట్స్ కావాలి సార్? ఐ వాంట్ 2 ప్యాకెట్స్. నాకు 2 ప్యాకెట్స్ కావాలి. వెన్ షుడ్ ఐ కమ్ ఫర్ ద డ్రెస్? నేను డ్రెస్ కోసం ఎప్పుడు రావాలి? యూ ప్లీజ్ కమ్ ఆన్ ఫ్రైడే సార్. దయచేసి మీరు శుక్రవారం రండి సార్. ఓ సారీ, ఐ కాంట్ కమ్ ఆన్ దట్ డే. నేను ఆ రోజు రాలేను. ఐ విల్ కమ్ ఆన్ సాటర్డే. నేను శనివారం రోజు వస్తాను. సాటర్డే ఈవినింగ్. నేను శనివారం ఈవినింగ్ వస్తాను. ఓకే సార్, యూ కమ్ ఎట్ యువర్ కన్వీనియంట్ టైం. సరే సార్, మీకు వీలైనప్పుడే రండి. సారీ, ఐ ఫర్గాట్ టు ఆస్క్ యూ అబౌట్ యువర్ స్టిచ్చింగ్ ఛార్జ్. సో నీ స్టిచ్చింగ్ ఛార్జ్ అడగడం నేను మర్చిపోయాను. ఐ టేక్ 2000 ఫర్ 1 సూట్ సార్. ఒక సూట్ కుట్టడానికి నేను 2000 రూపాయలు తీసుకుంటాను సార్. ఓకే, టేక్ దిస్ 1000 యాజ్ అడ్వాన్స్. సరే, ఈ 1000 రూపాయలు అడ్వాన్స్గా తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఆల్ రైట్. డూ యూ వాంట్ ఎనీ మోర్? సరే, మీకు ఇంకేమన్నా కావాలా? నో సార్, ఇట్స్ ఎనఫ్. వద్దు సార్, ఇది సరిపోతుంది. ఐ థింక్ దేర్ విల్ బి నో పోస్ట్పోన్మెంట్ ఆన్ దట్ డే. సో ఆ రోజు మీరు వాయిదా వేయరని నేను అనుకుంటున్నాను. నో సార్, ఐ విల్ గివ్ ష్యూర్లీ ఆన్ దట్ డే. ఖచ్చితంగా నేను ఆ రోజు మీకు ఇస్తాను. ఓకే, ఐ విల్ కమ్ ఆన్ దట్ డే. సరే, నేను ఆ రోజు వస్తాను. ఓకే సార్. సో ఇలా మనం సెంటెన్స్ని అర్థం చేసుకుంటే